హాయ్ ఫ్రెండ్స్, కన్ని చేతి వంటకి స్వాగతం అండి. ఈరోజు మినప్పప్పుతోటండి మినప వడలు చేశాను. చూడండి, చాలా బాగా వచ్చాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దామండి. మొదటిగా నేను 1 గ్లాసు మినప్పప్పు తీసుకున్నానండి. 1 గ్లాసు మినప్పప్పు తీసుకొని మంచిగా కడగాలి. కడిగి ఒక 2 అవర్స్ నానబెట్టాను. 1 అవర్ నానినా సరిపోతుంది. నేనైతే 2 అవర్స్ నానబెట్టానండి చక్కగా కడిగాక. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి. చక్కగా మెత్తగా మిక్సీ పట్టాలండి. చూడండి, మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ అండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, జీలకర్ర ఒక 2 టీ స్పూన్స్ చూడండి, ఈ విధంగా అందులోనే వేసేయాలి. కరివేపాకు అండి, కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసి తుంపి వేయాలి. చిన్న చిన్న ఆకులుగా కాకుండా తుంపుకుంటూ వేసేయాలండి. ఈ విధంగా ఈ పిండిలో వేసేయాలి మొత్తము. సాల్ట్ అండి, సాల్ట్ కూడా సరిపడా సాల్ట్ వేయాలి మన టేస్ట్కి తగ్గట్టు. కలిపాక కూడా ఒకసారి చూడొచ్చండి, చూసి వేసుకోవచ్చు సాల్ట్. ఈ విధంగా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా చక్కగా స్పూన్తో కలపాలండి పిండి. వామండి, వామేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, డైజెషన్ కూడా మంచిగా అవుతుంది కాబట్టి కొంచెం వామ కూడా వేయాలండి. అలాగే కొంచెం చిటికెడు వంట సోడా అండి, కొంచెం చాలండి, కొంచెం చిటికెడంతా వంట సోడా వేయాలి. అవి స్మూత్గా రావాలి అని అంటే మినపగారెలు వంట సోడా వేయాలండి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపేయాలండి, మంచిగా కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టాలి. కళాయి పెట్టి సరిపడా నూనె వేసానండి. ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకోవాలండి, ఎందుకంటే మనము పిండి పట్టుకున్నప్పుడు చేతులకు అంటుకుంటుంది. మనము అందులో నూనెలో వడ వేయాలి అని అంటే వాటర్లో చెయ్యి ముంచి అప్పుడు మనం పిండి తీసుకుంటే ఆ పిండి అనేది మన చేతికి అంటదు. చూడండి, నేను ఇలా చేతితో తీసుకొని మధ్యలో చిన్న హోల్ చేసి ఆయిల్లో వేసేసాను. ఇప్పుడు మళ్ళీ మనం వాటర్లో చేయి పెట్టి వాటర్లో కడగాలండి చెయ్యి. తర్వాతనే మళ్ళీ పిండి తీసుకొని అదే పిండి చేతిలో వేసుకొని ఇలా మధ్యలో హోల్ చేసి వేసేయాలి డైరెక్ట్గా. చూడండి, నేనైతే సిమ్ములో పెట్టి ఉడికిచ్చానండి. ఫ్లేమ్ మాత్రము సిమ్ములో ఉండాలండి. మీడియం ఫ్లేమ్ అయినా కూడా లోపల ఉడకదండి. ఇవి మినపగారెలు లోపల ఉడకవు కాబట్టి సిమ్ములోనే ఉడికించాలి. చూడండి, నేనైతే సిమ్ములో ఉడికిచ్చాను. చాలా బాగా వచ్చాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మనము మంచిగా అయ్యాయి చూడండి. ఇప్పుడు మనము కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మధ్యలో వాటర్లో చేయి కడుక్కుంటూ వేయాలండి. ఈ విధంగా మధ్యలో చేతిలోనే హోల్ చేసి వేసేయాలి అందులో. చూడండి, సిమ్ములో ఉడికిచ్చానండి. ఈ విధంగా గారెలన్నీ వేసేయాలి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.